అంటారు బండి తీసుకొని గుద్దేసారు. వీళ్ళకి ఇప్పిస్తే ఒక లక్క, ఇప్పకపోతే ఒక లక్క ఉంటది. నిజంగా కట్టమని నేర్పిస్తా అంటే వచ్చినామా, కట్టమని నేర్పిస్తా అంటే వచ్చినామన్నా. ఇరుగుతాయి, అది ఇరుగుతుంది. చెంబర్ వలిగింది, చెంబర్ వలిగింది. యాక్టింగ్ వచ్చి ఏం గునిగిరా ఇప్పుడు గులిగాలే చూడిగో అయిపోయింది. ఏమన్నా వేసుకుంటాం, నీకేం ప్రైజ్ ఉంది. ఈ బండి ఓన్ ముట్టొద్దు, మీ బండ్లు ఇయ్యాలి కదా వానికి. నేర్చుకున్నామనుకున్నా కానీ నాకు ఇట్లా అవుతుందని తెలియదు. ఆ రివర్స్ గేర్ ఆలేపుతున్నారా నాకు, అది గేర్ అంటే ఏదో నాకు తెలియదు. ఏదో నడిపిండు, దాన్ని కూడా వాడు లొల్లి పెడుతుడు, వాడు రానంటుడు. అరే ఏంది ఇది? మజాకులు అంటే కొన్నిసార్లు అయితే కొన్నిసార్లు నడవరా. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ గైస్. చెప్తే చెప్పినా అంటారు బండి తీసుకొని గుద్దేసారు. వీళ్ళకి ఇప్పిస్తే ఒక లక్క, ఇప్పకపోతే ఒక లక్క ఉంటది. బండి తీసుకొని గుద్దేసారంట. బాబు అని బండి తీసుకొని పోయారు. వాని బండి తీసుకొని పోయి అవసరం ఏముంది వీళ్ళకి? గుద్దిన కాక మళ్ళీ బండి తీసుకొని పోయారు. ఆడ ఓన్ గుద్దిరో ఏందో మళ్ళీ ఓ ఏం తెలియదు. ఆడ పోతేనే తెలుస్తుంది. అరే అఫ్రోజ్, అరే బండి తాళం ఎవరిచ్చిర్రా బాబు గాంధీ? ఏం తెలియదు ఎవరిచ్చిర్రు? తమాషా చేస్తుర్రు ఆరా మీరు? అది బుల్లెట్ తాళం తీసుకురా. సో గైజ్ ఇగో ఏం చెప్పాలా, వాడు చూస్తే అంత పెద్ద పెద్ద లొల్లి. వాని బండి వీళ్ళు ఏమైనా చేసుకొని వీని బండి వేరే బండి తీసుకోపోయే అవసరం ఏముంది? వానికేమో బండి ఇవ్వకుండా వాని సదాయిస్తురు అని ఇంకో బండి ఇప్పించినందుకు వాని బండి కూడా తీసుకుపోయారు. ఏ బండి గుద్దిరో ఏందో తెలియదు. ఒక్కటి పోయి ఒకటి ఏదో ఒక పెంట పెడుతూనే ఉంటారు. మళ్ళీ వీళ్ళకి చెప్తే చెప్పినా అంటారు. ఇట్లాంటి పరిస్థితి నేను ఒక పని మీద పోతున్నా, పని వదులుకొని వీళ్ళ వెంకలు తిరగాల్సి వస్తుంది. ఆ బాబు అని బండి గుర్తిరో వీళ్ళు బండి గుర్తిరో తెలియదు. వీళ్ళు బండి వేసుకొని పోయారు. ఆడ పోయినాక మీకు చూపిస్తా చూడండి. అరే మీకు ఏం అవసరం రా? ఓరు చేసారు? అరే మీకు అవసరం ఆరా? మీకు చెప్పరా బాయ్? మీరు ఎందుకు మేము ముగ్గురం నిజంగా కట్టమని నేర్పిస్తా అంటే వచ్చినామన్నా. నాకు అవసరం లేదన్నా, కట్టమని నేర్పిస్తా అంటే వచ్చినా. నాకు రాదన్న బండి. ఏం అవసరం? ఏమైనా ఉండని బండి నాశనం కానీ మీరు ఆ బండి ఎందుకు తీసారు? ఏమెక్కింది దాంతో గుంజుతారా? ఎట్లా చేసారు? ఇక్కడి రాదు అంటే లేదు, ఇప్పుడు కొత్త బండి అది. ఇక ఎందుకు తెచ్చినా ఇంట్లోకి నువ్వు చెప్పనా? బండి వాడు నడిపించిండు నడిపించిండు. మీరు వచ్చి కాలు ఇట్లా పెట్టిండ నీడు కాలు. నేను చిన్న ఇప్పుడు అరే అరే
ఎవడేసిండు? వానికి అడుగు, ఎవడేసిండు? నేను వచ్చిన ఇప్పుడు నాన్న వేస్తున్నాను కదా. మరి మజాక్ ఎందుకు చేసినావు మరి? మరి ఎట్లా పడ్డది? ఎవరేసిండు? నరేష్ బీపీ లేపని నాకు చెప్పు. నాకేం చెప్తారు మరి? నేను చేయనా? అరే అన్న వాడిని నేర్చుకోనికే తీసిండు. వాడు మంచిగా నడిపిస్తున్నాడు. నేను వాడు కాలు పెట్టిండు. చెప్పి తింటా ఉచ్చే కొడుతున్నావా అయ్యో పొద్దుగాల వండుకోని తీసుకొని వచ్చి బండి నేర్పిస్తారు అబ్బాయి అని వచ్చినాక వీళ్ళంతా కొట్టుకోరు. అరే అరే మాటలు మారవాకు. ఆయనకే రాదు. అరే నాకు పిచ్చ ఆపికి నేర్పియానికి మరి నేర్చుకోరు వచ్చి. ఓవర్ వాడేసి అరే ఎవరు నడిపించిండు అన్న? ఎవరు కూర్చోరు? అన్న ఇగో నిజం చెప్పాలా అరే నువ్వు ఆయన మీద ఆయన మీద ఎందుకు వెళ్తున్నావురా భయ్? అరే చెప్తే అసలు ఎందుకు మీరు ఎందుకు తీసిరు? మాటలు మారుస్తున్నానా? అన్న ఇగో ఇటు నేను ఇక్కడ కూర్చున్నా కట్టబ్బా నరేష్ కూర్చున్నాను ఎవరు దొక్కిరో తెలియాలి ఎక్స్లైటర్ అరే ఆడేరా? నేను ఇక్కడ కూర్చున్నాను ఇద్దరు అటు అరే కూర్చున్నా లాస్ట్ ఉన్న నేను ఎక్కడ వస్తారా భయ్? ఈడ వచ్చిండు. ఆటోనా ఇది ఆటోనా? ఎందుకు ఏం చెప్తారు లోపల పోయింది మొత్తం ఇట్లా వేసేసి అరే మీకు ఎవరు తీయమన్నారు? అరే పైసలు చిన్న పైసలు కావు, బండ్లు రానప్పుడు ఎందుకు ఈడ ఎందుకు నడుపుతారు? గ్రౌండ్ లో నడుపుకుంటే కాదా? అరే అన్నా నేను నిజంగా అసలు నాకు అన్నా, interest అది కూడా లేదన్నా. unexpected లా రివర్స్ గేర్ వేసిండు అన్న. ఏయంగానే వాడు ఇట్లా అనగానే రప్పుడు వచ్చేసి నిజంగా ఒక్కిరోనా? తెలియదు. తెలియదు ఇగో అంకుల్ చూసినా నేను చెప్తున్నా అరే, డైరెక్ట్ నువ్వు తప్పించుకొని చెప్పకురా భయ్, నీకు నాకేం అవసరం రా నాయనా? వీళ్ళిద్దరు కూర్చున్నారు ఆ భయ్, నిన్ను లేపి తీసుకొచ్చి వచ్చామా? నువ్వే నేర్పి అట్లా నేర్పిమన్నా నేను గిట్ల పడేసుకో నాకేం తెలుసు అరే నువ్వు నడిపిస్తే ఏం పడేస్తా భయ్ నువ్వు? సరే అది. ఏడ దాకలేదని సరే మీకు ఏం అవసరం? ఎందుకు అవి తీసిరు? నేర్చుకుంటా అంటే తెచ్చినామన్నా. నిజంగానే నేర్చుకున్నాం అనుకున్నా కానీ నాకు ఇట్లా అవుతుందని తెలియదు ఆ రివర్స్ గేర్ ఆలేపుతున్నా నాకు అది గేర్ అంటే ఏదో నాకు తెలియదు అన్న ఆ గేర్ అంటే ఏందో తెలియదు నాకు నేను ఏమొత్తాలు చెప్పు ఇప్పుడు ఏం చేస్తారు రా? మొత్తం అవన్నీ మ్యాక్రోల్ లిక్విడ్ అన్ని వెళ్ళిపోతాయి కదా. మేము లేపి పట్టుకుంటాం. ఇగో, అది అలా ఈడ పడ్డా? చూడు. ఇగో ఇగో ఈడ చూపి అది కూడా నాకు ఇరగొట్టారా? ఎందుకు రా ఇప్పించి కొన్ని రోజులకి ఇట్లా చేసి నాకు దాని తాళం ఏడుందో? కూడా తెలియదు. అది కూడా ఇలా అదెందుకు పట్టుకొచ్చు. అది ఎవరు తెచ్చిర్రా? ఎందుకు తెచ్చిర్రు? తిడతావని చెప్పి అవునా, ఇది ఎందుకు తెచ్చిర్రు? ఇది తిడతామని దాన్ని పెట్టి ఇది గుంజుదామని తెచ్చినాం ఏం పెట్టి గుంజుతావు? అది పెట్టి గుంజుదామని అది వస్తలేదు. ఎంతమంది లేపినా ఉంటా ఆ క్రేన్ పిలిచి ఏరి ఇంకేం చేస్తావు? అది లేచామా నాకు అది కదరా, అది ఏం చిన్న చిన్న ఇంజన్. నరేష్ అట్లా పోతే ఇట్లా ఇట్లా అంట. అట్లా కాదన్నా. జై బరువు ఆడ బరువు. ఇస్తుంది చూడు లేపు అది ఇగో ఈడ ఇరుగుతాయి, అది ఇరుగుతుంది ఆడ. ఆడ దానికి వేస్తారు. అసలు ఎందుకు తీస్తారా? మీకు ఏం అవసరం రా? కావాల్సి అవుతాను అనుకోలే మనం కావాల్సిన అయితే లేదంటే అదే, లేకపోతే ఆ పెన్నర్ గాని ఫోన్ చేయి, బండి వాడేసి రా అని ఫోన్ చేయి. అది కొత్త బండి తెచ్చి కొన్ని రోజులు అవుతుంది. దీని కూడా వీడియో పెట్టుకొని వచ్చిన దీని కూడా వీడియో పెడుతున్నా అంటే మీరు చేసే లెక్కలు తెలియాలా కదరా? తెచ్చింది నువ్వు వాడి బండి ఎందుకు తీసిరు? కట్టబోయి వచ్చిన ఉద్యోగం కూడా చెప్పిన మాకు అవసరం లేవా అవన్నీ వాడు ఇప్పటికే పెద్ద పెద్ద లొల్లిలు చేస్తుండు. వాళ్ళు నడిపిరు వీళ్ళు నడిపిరు, నడితే మరి అయిపోతుందా ఆ బండి? నేర్చుకున్నామనే కానీ అది ఇస్తాము లేదు రా, ఆ బండి ఏమన్నా నడితే ఇక ఎవరు ఏ బండ్లు వాళ్ళకి ఇక సొంతంగా ఇచ్చేయాల్సింది, ఇక ఎవరు నడపద్దు. వాడు ఏదో నడిపిండు, దాన్ని కూడా వాడు లొల్లి పెడుతుండు. వాడు రానంటుడు. అరే ఏంది ఇది? కూర్చున్నా పెద్ద మంచి అన్న ఎవరెవరు కూర్చున్నా ఇట్లా అయిపోయింది ఇక్కడ రా. ఇదిగో మొత్తం గిరికపోయింది చూడండి, హెయిర్ కార్డ్ కి గిరికపోయింది. ఏం బెండ్ అవుతుంది? మీరు చేసే లెక్కలు అట్లాంటివి ఉన్నాయి. తీసేటప్పుడే ఆన్నకి ఎక్కువ ఉంది. జల్లి రారా బాయ్. ఒక జాగాలో ఒకరు ఉండరు. ఇది ఉంటా తెగిపోతుంది ఇది. అరే అది ముట్టుకోకండి రా భయ్, మీరు వదిలేరు. అది దాన్ని కూడా నాశనం పట్టిస్తారా ఏంది? ఏం తెలియదు. వచ్చాడు ఇరిగిపోయింది. ఎటు ఇరిగింది? మొత్తం దానిలో ఇది గ్రీన్ కలర్ది ఉండే ఆగలో ఉండరు రా మీరు. రేట్ మొత్తం ఆ?
వాళ్ళకు ఉండాలా తెలివి వద్దు ఇది వద్దు అయ్యో కిందికెళ్ళి చూడు అయ్యో ఎట్లా అయిపోయింది కిందికెళ్ళి చూడు అయ్యో కొంచెం ముందుకు లేపురు రా భయ్ తీసే తాడు తీసేది ఏం కాలేదురా వెల్డింగ్ షాప్ పోతే ఏం చేపించచ్చు వెల్డింగ్ షాప్ పోయి బాగా చేపిస్తాయి ఇక్కడ చూడు కొత్త బండి తీసుకొని కొన్ని రోజులు కూడా అయితే లేవు నెక్స్ట్ టైం కాకుండా చూస్తాం లేదా ఏం కాకుండా చూస్తారు నిజంగానే ఏదో అయిపోయింది అట్లా అన్నకి చెప్పి ఒకటి అయిపోతున్నాయి చెంబర్ వలిగింది చెంబర్ వలిగింది ఇదేంది అరే ఇక్కడ్రా ఇదేంది ఇక్కడ్రా మీరు ఎట్లా తాకుతుంది ఏంద్రా బండి నడిపింది మీరు ఎట్లా తాకుతుంది అంటే ఏం చెప్పాలా నేను ఏం చెప్పాలా మళ్ళీ ఎట్లా వలుగుతుందని ఇట్లా చెప్తున్నారా ఇక్కడ అది చూడు ఎట్లా వలుగుతుంది ఎట్లా అది చూడు మళ్ళీ ఎట్లా చెప్తున్నావు నువ్వు ఎట్లా వలిగిందని ఉండే ఆగలు ఉండరు పలగలేదా చెప్పు నడిపించింది చెప్పు నా మీద చూసినప్పుడు ఇద్దరు కూర్చొని మజాకులు ఆడుతురు నేను పక్కకు కూర్చున్నా అంతే ఈయన దొక్కిండు నేను దొక్కిండ్రా బాయ్ అరే నువ్వు మజాకులు చేయక అర్థమవుతుందా యాక్టింగ్ వచ్చి ఏంది 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 నరేష్ జైసింగ్ యాక్టింగ్ చేయక అర్థమవుతుందా ఎవడేసిండా అందరికి తెలుసుడా అవురా భయ నేర్చుకుని మజాకెందుకు చేసినావు మజాకెందుకు చేసినావు అరే ఇక నువ్వు పో యాక్టింగ్ చేయకు యాక్టింగ్ చేయకు నువ్వు చేయకు అరే ఓని రే దొబ్బుతున్నా అని చెప్పు అరే ఆయన కడగనా నీది మంచిగా ఉంది నడిపించింది మంచిగా ఉంది నేర్చుకుంది డైరెక్ట్ అని కలిసి నా మీద నూకుండి నేను నూకుతానే నీ మీద తాడు తీయాలి ముందక్కెళ్ళి తీయాలి తాడుది ఒక జాగాలో ఉండరురా మీరు అరే ఏం కాలే కొట్టి చంపుతా నేను ఏం కాలే అంటే ఏమైతే వేపిస్తావు ఇక్కడ దొరుకుతారా సామాన్లు దీన్ని ఇక్కడ దొరుకుతాయా కటింగ్ మీరు ముగ్గురు కూర్చొని నడుపురు ఇద్దరుకుంది ఆ ముగ్గురుకుంది ఆ బండిది ఏడా చూసినా మజాకులు అంటే కొన్నిసార్లు అయితే కొన్నిసార్లు నడవరా అర్థమైందా అరే మజాకులు చేయకు నువ్వు ఇంకా అయింది అయిపోయింది కదా తెలుసుగా నాకు నీకు మంచిగా చల్లగా అనిపించింది కదా అరే నేను కుడ్లా చెప్తున్నా ఇంకొకసారి ఈ బండి ముట్టుకురా అనుకో కాలు చేతులు ఇరగొడతా తప్పు అవుతుంది అందరితో కామిషంటురా బండి ఇంకోసారి ఈ బండి ముట్టుకురా అంటే కథం ఎందుకు మీ బండ్లు పాడు చేసారు వాళ్ళు కూడా మీరు అంత ఉంటే వానికి ఎందుకురా బండి పైన ఎందుకు ఎక్కించుకోలే ఈ బండి కొనకపోతుండే అరే అన్న మేము ఎక్కించుకోడు కాదు అది కాదన్న మేము ఒకటి చేయాలనుకుంటే ఒకటి అయింది అడుగువానికి ఓనేమని చేస్తురు వీడియో చేస్తురు అంటే అదొక మాట టైం పాస్ లెక్క
నేర్చుకుందామని తీసుకొచ్చినాం. ఏం నేర్చుకుంటారా ఆడ ఫామ్ హౌస్ లో నేర్చుకోరు, ఈడేం నేర్చుకుంటారు? మొత్తం తీయాలి ఇంకోసారి. ఇవే ఎటకారం మాటలు అంటే ఇవే ఉంటాయి చూడు, ముట్టుకోమి ఇంకొకసారి అది ఇది అని. చూసి జాగ్రత్త నడుపుకోవాలా. ఆడు గుద్దినా బబ్బు వాడు ఇట్లనే ఎప్పుడైనా? దానికి నువ్వు చిన్నప్పటికే మాకు లేరు కానీ ఎవరు ఇట్లా చిన్నప్పటికే చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, లేదే ఇంత పెద్ద పెరిగినావు నువ్వు. బండ్లు ఇప్పించాను కన్నా నేను ఆ చిన్నప్పటికే వచ్చి మాకు లేవు లేవు మనసులో గులుగాకి ఏమైనా ఉంటే ముఖం కూడా మాట్లాడు. కొనుక్కుతున్నావు చెప్పు మరి. చూడు చెప్పాలా వాడి? ఏం కొనికిరా ఇప్పుడు గులిగాలే చూడు అయిపోయింది. చూడరా, ఏం చూడు నువ్వు చూడు మన ఏంద్రా గులుక్కుంటా ఏమైనా ఉంటే మాట్లాడరా భయ్. ఏమున్నా డైరెక్ట్ మాట్లాడతారు. అందుకే గులుకుతున్నావుగా. పని చేయరా భయ్. చెయ్యి కోసుకోవాలి. ఇగో యాక్టింగ్ చేసుకుంటా మీరు అనుకుంటారా ఏంది? నువ్వు అనుకుంటున్నావు అరే నువ్వు రా భయ్. యాక్టింగ్ చేసుకుంటా పెద్ద వచ్చినాడు తేడా తెలియదు మన్ను తెలియదు యాక్టింగ్ చేస్తుండీడు. తెలుసా మళ్ళా చిన్న పెద్ద మన చెప్పానా ఫస్ట్ వదిలే. నువ్వు రా మజాక్ చేస్తుంది మేము చేసామా? ఎందుకు తీసుకొచ్చావు? అవురా భయ్, మేము ఏమైనా చేసుకుంటాం. నీకు రాలేదు ఆయన ఎక్కుంటున్నావా? నీకేం నొప్పి అవుతుంది? నీకేం నొప్పి అవుతుంది? చేసినంత చేసి ఓరేసిరు నువ్వే చేసినావు. నేను చేసిన అంటే అరే చెప్తున్నా నువ్వే కదా. చేసినావు. నువ్వే చేసినావు. ఇదిగో చూడు ఇదిగో. ఏమి కాదు వాళ్ళు ఎందుకు చేసుకోవాలి బాస్కి ఇంత పది. అరే ఒక్క జాగాలో ఉండరు ఏంద్రా? అరే చిన్న అరే అన్న వాడు గులుగుతున్నాడా? చెప్పు ఏం కొనికిరా? మేము చేసామారా? ఏం మేము చేసినావు? చేసామా చెప్పు. మీరే చేసినారు. ఎందుకు నువ్వు లేవా? చేసినావు? నువ్వు లేవా? ఎందుకు ఎక్కినావా? ఆయన లేడా? చెప్పు. అన్న, అన్న, ఇక్కడ రానా? పక్కకు ఓనా? మాట్లాడుతున్నావు మళ్ళా. ఇక్కడ రా. ఇక్కడ రా నువ్వు. జరిగింది ఏం చెప్పన్నా. మళ్ళా? ఆయన మళ్ళీ అన్ని నా మీద అనుకుంటా. నువ్వు చెప్పానా? అన్న వాడు మజా కాదులే. వాడు మజా కాదులేరా? అక్కడ ఓడోకి నువ్వు చూస్తావా? చూస్తావు నువ్వు? అరే నువ్వే ఉన్నావు మళ్ళీ చూసా అంటావేం రా? ఆయన చెప్పేటోళ్ళకు మళ్ళీ వానికి ఏమన్నాడు? మళ్ళీ నా మీద వదులుతాడు. ఎవరికేమన్నా అంటున్నారా? అరే ఏమన్నా అన్నానా? అరే చూడన్నా ఇగో ఏమన్నా అన్నా? మీరు కొట్లాడుకుంటారు నాకంటారు. నేనేమన్నా అన్నానా ఏంది? ఏమన్నా ఆ బండి ఎందుకు తెచ్చినావు? అవన్న తెచ్చినాం నీకు ఇగో పడ్డదా నా తప్ప ఇగో ఈ బండి కాస్త అయింది. నేనేమన్నా అన్నానా? అన్న, ఏం అనలే. మంచి అన్న, అన్నాక అన్న, తప్పులు వాడు అయితే ఆ బండి ఎందుకు నా తెచ్చినావు? వాడిని నేర్చుకుంటే వీడియోలు అయితే అని చెప్పి నేర్పిద్దామని తెచ్చినాం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో జరిగిపోయింది. నీకు చెప్పకుండా తెచ్చి తీద్దామని అనుకున్నాం. ఇట్లా అయితే అని అనుకుంటారు అన్నాడు ముందే. అన్నకు అడిగితే వాళ్ళు అప్పడానికి ముట్టొద్దు మరి. అది బేబీకి ఎందుకు ఎక్కినావురా భయ్? అప్పుడే ఫోన్ చేసి చెప్పను. అన్న ఫోన్ చేసి చెప్పనుంటివి. తెచ్చిరా చెప్పండి. నువ్వే పీక ఎందుకు ఎక్కినా మాత్రం మజాక్లేదు చేసినావు. మీరు ఎక్కించుకోరు నమ్మంటావు. మరి అప్పుడే ఫోన్ చేసి చెప్పాలంటే నా భయ్ బండి తెచ్చిరా అన్న అని. ఆయన ఎందుకు అరే కొట్టుకుంటున్నా చూడరా మరి ఆడు గొడుక్కుంటా. ఇంకోసారి అరే ఈ బండి గురించి నేను ఏమనలే. ఇవే వద్దు యాక్టింగ్ లు. మనం అట్లనే ఉంది నేను ఈ బండి కాదు ఆ బండి ఓడి తెచ్చిరు అన్నా నేను. తెచ్చినది ఆ బండి గురించి అడుగుతున్నా. ఈ బండి ఎందుకు ఇట్లా చేసిరా అన్నీ ఏమని చెప్తున్నా. తీసామని తెచ్చినామన్నా. ఉండే జాగాలో ఉన్నారు. ఒక జాగాలో మళ్ళీ ఒకటి ఏమన్నా అంటే నేను పుట్టుకోను బండి, నేను చెయ్యను బండి అంటే ఇవే వద్దు అంటారు. అరే ఒక్క మాట అంటేనే ఏం రానికి నేర్చుకుంది ఇవే కదా. ఎందుకంటాడు చేసింది ఇవే కదా. ఇద్దరు నేర్చుకో మంచి అన్నాక తప్పులు అయితే అని ఒక మాట కూడా అనలే. నేను ఆ బండి ఎందుకు తెచ్చినావు అని ఒత్తుకుంటున్నా అంతే. ఇవే సింపతి లెక్కలు చేయొద్దు. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావు? నేను ముట్టుకొని బండి అంటే అట్లనే ఉంది మళ్ళా ఏం అట్లనే. నేను ఆ బండి గురించి అన్నా నేను అన్నా. అవ్వ నా బండి ఈయన తెచ్చి అప్పుడే వచ్చి పటాపట కొడుతుండే. కొట్టినా మళ్ళా కొట్టినా. అర్థమైందా? ఆ బండి ఎందుకు తెచ్చిరా అని చేసిన ఒక్క జాగాలో ఉండరు. అదే వీడియోలు చేసుకోరు అయిపోతాయి కదా. బండ్లు తీసుకొని కాలేజీల దగ్గర ఆడ ఈడ తిరుగుడు అవసరమా? ఈ బండి ఓన్ ముట్టొద్దు. మీ బండ్లు ఇయ్యాలి కదా వానికి. మళ్ళీ ఈ బండ్లు ఎందుకు ముట్టలేమా? ముట్టలేమన్నా ఇది గుంజుదామని తెచ్చినామన్నా అంతే. మేము దాన్ని ఎప్పుడైనా తీసామా అన్న ఒక్కసారన్నా. నువ్వు సరే అయినా కానీ నువ్వు బండి తీసినావు మళ్ళీ నాకు చెప్పాలి కదా. అన్న ఇట్లా ఇట్లా అయింది, ఇట్లా ఇట్లా అయింది అని చెప్పి చెప్పుదామని అనుకున్నామన్నా. చెప్పిరా చెప్పుదాం. అరే ఇదే ఇదే అబద్ధాలు ఆడక రే. నీకు చెప్పిరా అన్న తెలుసు అవురా. అరే నువ్వు రెండు మూతులు లెక్క పాము లెక్క మాట్లాడకు.
నేను ఎక్కినప్పుడు అన్న చెప్పాలన్నప్పుడు ఫోన్ చేసి చెప్పాలంటేరా భయ్ యాక్టింగ్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ అన్న రాగానే మెల్లగా నేర్చుకుంటా అన్నాడు. ఇప్పుడు అన్న రాగానే యాక్టింగ్ చేస్తున్నాడు. అంతేరా భయ్. ఇప్పుడు అట్లా అంటావు ఎందుకు వచ్చినావు మరి చెప్పు ఉన్నావా పక్కకి ఎందుకు వచ్చినావు? కొట్టుకుంటారు మాట్లాడితే అయిపోతుంది ఆయన. ఆ బండి స్టార్ట్ చేయగానే ఇంజన్ ఆయిల్ ఏమైనా కారుతుందా లేదా చూడు. అది చేసి వలిగితే పోయి అల్యూమినియం అది 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 చెప్పి అది చెంబర్ వలిగింది కదా. ఎక్కువ ఇంకేం చేస్తావు, ఎక్కువ స్టార్ట్ అవుతుందా చూడు. ఆడ తీసుకో, ఆడ పెట్టు. ఆయిల్ కారుతుందా ఒంగేవుడు మజ్జిగ ఒంగురా. కారుతుందా కారుతుందా కారుతూనే గమ్మున ఉంటాడు మళ్ళా. కారుతుందా లేదా కారుతుందా. ఫస్ట్ పోయి బండి స్టార్ట్ చేయకు, అట్లా నేను నొక్కుంటా పోయి పారాడైస్ లో ఉంటది అది. వేరే బండి ఏదైనా ఆటో మాట్లాడి తీసుకో చేపించేది. అది మొత్తం ఇంజన్ జామ్ అయిపోతుంది, ఆయిల్ లీక్ అవుతుంది.